అండి, అదిగండి చేపల కూర వండి నాకు చూపిస్తానని చెప్పాను కదా. కలిపెట్టిన కూర అండి, చాలా బాగుండిందండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంది. ఇది బాగుండిద్ది, ఇలా వండుకోండి మీరు కూడా. మా వారు తింటుంటే చూపించాను, వీడియో పెట్టాను. ఓకేనా? ఉడికినాక ఇలా ఉండిద్ది. ఆయనకి ఇప్పుడే వేసాను, ఆ వీడియో కూడా పెడతాను మీకు. ఓకేనా? బాగుందండి, ఇలా వండుకోండి. అన్నీ వేసి కలిపెట్టి పెట్టానండి. ఉప్పు, కారం, పసుపు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి చింతపండు పులుసు పోసానండి. ఆయిల్ సరిపడా ఆయిల్ వేసేసి చూసుకోండి మీరు. ఆల్రెడీ లింక్లో పెట్టేలేండి, పెట్టిని చూడండి ఒకసారి. మళ్ళీ కావాలంటే చెప్తాను, సరేనండి? ఏం లేదు, చేపలు మంచిగా కడిగేసుకొని 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, ఉప్పు, పసుపు సరిపడా. కారం అయితే పులుపు ఉండిద్ది కదా, కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం కలిపి పెట్టుకోండి. ఒక టమాటా కట్ చేసి వేయండి. కలిపి పెట్టిన తర్వాత ఇక చింతపండు పులుసు పోసేసి పొయ్యి మీద పెట్టేయండి. అది మంచిగా ఉడుకుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో దించుతామనగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే చెక్క, లవంగా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని వేయండి. చాలా బాగుంటుంది, మంచి సువాసన వండిద్ది, బాగుండిద్ది, రుచిగా వండిద్ది, చాలా టేస్ట్గా ఉండిద్దండి. రేపు ఇప్పుడు వండుకున్నప్పుడు కంటే పొద్దున్నే తింటే ఇంకా బాగుంటుంది. ఓకేనా అండి? ట్రై చేయండి, మీరు ఇలా వండుకొని తినండి, ట్రై చేయండి. ఓకేనా? బాగుండిద్దండి. ఇలా ఆరోగ్యానికి చేపలు మంచిది, కళ్ళకి చాలా మంచిదండి. చేపలు వండుకొని తిండి, హెల్దీ ఫుడ్ అండి. ఇది హెల్దీ ఫుడ్, మంచిది, కొవ్వు పట్టదు, మంచి ఆరోగ్యానికి అది చాలా మంచిది. ఇది చాలా మంచిది, తినండి మీరు. చేపలు ఎక్కువ తినాలి, మనకు డాక్టర్లు కూడా చెప్తారు చేపలు ఎక్కువ తినమని. ఓకేనా? ఇలా వండుకొని తినండి. బాయ్ అండి, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.